నమస్తే. తెలంగాణలో మరో లగచర్ల ఘటన పునరావృతం కాబోతుంది. బట్ల చందారారం పరిగి నియోజకవర్గానికి చెందిన బట్ల చందారారం గ్రామంలో 235 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు చేస్తుందని పెద్ద ఎత్తున అక్కడ ఉన్న రైతులు ఇవాళ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం మనతో పాటు బట్ల చందారారం గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారు. అన్న ఏంది మరో లగచర్ల ఘటన అనుకోవచ్చా మీ భూముల సంగతి చూసుకుంటే? ఖచ్చితంగా సార్, ఇది ఏంటంటే లగచర్లే కాదు, దానికంటే ఎక్కువ ల్యాండ్ అక్వైజిషన్ జరుగుతున్నది. చందారంలో గానీ, పక్కనే ఉన్నటువంటి అనంతరెడ్డిపల్లి గానీ, కొండాయపల్లి గానీ, చుట్టుముట్టు 4 గ్రామాలు ఇప్పుడు జీవో నంబర్ 16 లో ఈ 4 గ్రామాలను ఇంక్లూడ్ చేశారు. సో దానికన్నా ముందు 15 కూడా ఉంది, అది ముందు మీకు తెలిసిన విషయమే. సో నెక్స్ట్ ఇప్పుడు 16 వచ్చింది, తర్వాత ఇంకోటి కూడా వస్తుంది. ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు నాకు తెలిసి అప్రాక్సిమేట్ గా 10 గ్రామాల మొత్తంని కూడా లేపే ప్లానింగ్ ఉన్నది. నేను ఏమంటున్నానంటే, సార్ మీరు ఏదైనా డెవలప్మెంట్ తెలంగాణ చేస్తానంటే మేము వ్యతిరేకం కాదు, మీరు చేయండి, డెవలప్మెంటే కావాలి. నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పేసి దీని మీదనే కదా మన బేసిక్ స్ట్రక్చర్ ఏర్పడింది, తెలంగాణ ఏర్పడింది. మరి ప్రజలని మీరు రైతులని అనగదొక్కి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? తెలంగాణలో రైతే వెన్నెముక అని చెప్పేసి ఎప్పటి నుంచో మనం రైతులని గౌరవించుకుంటూ వస్తున్నటువంటి దేశం ఇది. రైతుని మీరు తొక్కి వాళ్ళ పట్ట ల్యాండ్స్ లాక్కుంటే ఏం డెవలప్మెంట్ అది? చంద్రబాబు నాయుడు చేశారు అప్పుడు. గుట్టలు రాళ్ల పైన వెళ్ళి ఐటీ నిర్మాణం చేశాడు, నిర్మాణం జరిగింది. ఈ రోజు హైయెస్ట్ పేయబుల్ ల్యాండ్ ఏదైనా ఉందంటే హైటెక్ సిటీనే. సో అట్లాంటి ఏరియా మీరు చూస్ చేసుకోండి, మేము కూడా ఆస్వాదిస్తాం. మా దగ్గర ఏదైనా గుట్టలు ఉంటే కూడా మీకు చూపిస్తాం, ఇన్సిట్ చేస్తాం. సార్ అది ఉంది, చేయండి. మేము మాకు కూడా సంతోషం, మా దగ్గర ఉందంటే డెవలప్మెంట్ కదా, మా ల్యాండ్స్ కు వాల్యూ పెరుగుతుంది రేపటి నాటికి. కానీ మేమైతే రైతులము, పంట చేసుకోవాల్సిందే, వరి వేసుకోవాల్సిందే, కందు వేసుకోవాల్సిందే, పల్లి వేసుకొని బతకవాల్సిందే. వేరే జీవనోపాధి అంటూ ఏది లేదు. మేము పత్తి వండిస్తున్నాం. పత్తి అంటే ఎంతమంది వండిస్తున్నారండి? ఎక్సలెంట్, మా దగ్గర పత్తి వండుతుంది. కందులు ఎంత బలం అండి? తాండూరు కంది అంటే దేశం మొత్తం తెలుసు, తాండూరు కందికున్నంత బలం ఎక్కడ లేదని చెప్పేసి మేము అత్యద్భుతంగా ఉండేటటువంటి పంటలన్నీ కూడా మేమే పండిస్తున్నాం. అది మా పంటలకున్న బలము, మా భూమికి ఉన్నటువంటి బలాన్ని చూసి మీరు ఈ రోజు అక్కడ నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్నారు. అది కూడా ఏదో మన పబ్లిక్ పర్పస్ కాదు, అది ఇండస్ట్రియల్ అనేది వాళ్ళ సొంత పర్పస్. అది ఇండస్ట్రియల్ మీరు ఎక్కడైనా డెవలప్ చేసుకోవచ్చు. నీ పబ్లిక్ ఏం ఉపయోగం ఉంది అక్కడ? పబ్లిక్ ఉపయోగ పని ఏది చేస్తున్నారు చెప్పండి మీరు? డెవలప్మెంట్ అంటే ఇది కాదు సార్. మీరు మా యొక్క హక్కులను హరించేస్తున్నారు. మీరు ఏదైనా ఉంటే మీరు మా యొక్క సూత్రాలు, మా యొక్క ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మీరు నోటిఫికేషన్ లో రాస్తున్నారు అంతే తప్ప ల్యాండ్ అక్వైజిషన్ కింద మీరు కరెక్ట్ ప్రాసెస్ చేయట్లేదు. మీరు కరెక్ట్ ప్రాసెస్ చేయండి. ఎన్నో కేసులు మీలాగా గజెట్ రిలీజ్ చేసి ఓడిపోయిన కేసులు ఉన్నాయి. మళ్ళీ మీరు నోటిఫికేషన్ వేసి మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్తాం, మీరు ఎట్లా ఓడిపోతారు అది మాత్రం పక్కా. పేదల ప్రభుత్వం అంటున్నారు, పేదల భూములను లాక్కోవాల్సిన అవసరం ఏముంది అసలు? పేదల ప్రభుత్వం అంటున్నారు కానీ పేదల ప్రభుత్వం అయితే కాదండి నాకు తెలిసినంత వరకు అయితే. నేను కూడా, నాకు రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది, బట్ కాకపోతే ఇది ఆయన పేదల పక్షాన ఉంటున్నాడు, అట్లా ప్రవర్తిస్తున్నాడు అని మాత్రం నాకు అనిపించట్లేదు. పేదల పక్షాన ఉండట్లేదు. పేదల పక్షాన ఉండాలంటే రైతులన్నీ ఫస్ట్ కాపాడాలి. రైతులను కాపాడితే అప్పుడు నువ్వు పేదల పక్షాన ఉన్నట్టు. ఏం లేదు, ఇప్పుడు రైతులకు మరి ఏంటిది, ఇప్పుడు ఏం కావాలంటే డిమాండ్ చేస్తున్నారు? మా దగ్గర ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్వైజిషన్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రో అది వెనక్కి తీసుకోవాలి. రైతుల ల్యాండ్ అక్వైజిషన్ ఆపేయాలి, రద్దు చేయాలి. రైతుల గోసలు మీరు పట్టించుకొని దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను నోటిఫికేషన్ రద్దు చేసుకుంటున్నామని చెప్పి ఇమ్మీడియట్ గా మీరు దీని మీద స్పందించి రద్దు చేయండి. మేము కూడా శాంతియుతంగా మేము ఎక్కడికక్కడ 100% ఉండదండి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన హస్తం లేకుండా ఎటువంటిది జరగదు. సో ఖచ్చితంగా ఆయన హస్తం ఉంది, ఆయన ద్వారానే ల్యాండ్ అక్వైజిషన్లు జరుగుతుంది. ఆయన డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నారు. వాళ్ళంతా ఒకటే. ఏమైంది మీ భూమి ఏంది, ఎటు పోతుంది మీ భూమి సంగతి ఏంది? మామూలు ఉండే 2 ఎకరాల భూమి నోటిఫికేషన్ ఇచ్చింది, తీసుకుంటామంట అని. మేము ఇయ్యము, మాకు ఏమి భూమిలో యువతి భూమిలోనే బతుకుతాం, ఏం ఆధారం లేదు, తీసుకొని బతుకుతాం. మేము ఎక్కడ పోమంటాం, మేము ఇయ్యమంటాం, రాస్తే భూమి అక్కడ రాస్తాం కానీ బియ్యమంటాం మేము అంతే. ప్రభుత్వం గుంజుకుంటా అంటుంది కదా, గుంజుకుంటే ఏం చేస్తాం, గుంజుకుంటే చేసే కాదు చేస్తాం, తిప్పలవడం. ఇయ్యమంటారు మేము, ఇయ్యమంటారు మేము. మంచి భూమి, పట్టభూమి,
గుట్టలు లేదు మంచి భూమి. ఆ, పంటలు పండుతాయి కదా. మంచి పంటలు పడతాయి. ఇక పంటల మీదే బతుకుతాం మేము. ఆధారం ఎకరానికి ఎంత వాల్యూ అవుతుంది? ఈ ఎకరానికి అంటే ఇప్పుడు ఎంత వాల్యూ అంటే ఎంత ఇస్తాడో ఎంత మేమైతే అమ్మలేం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి భూములు ఇయ్యరు. ఇయ్యం. ఇక పోయి చంపినా సరే అంటే ఉండం మేము. చంపినా సరే సరే మిమ్మల్ని ఆ భూమి పోయినాక ఏడుకోవద్దు మేము. ఇక భూములు ఇవ్వాలి, కంపెనీలకు ఇవ్వాలి మీరు అని నోటీసులు పంపిండు. నోటీసులు మేము భూములు ఇస్తాము, ఇయ్యనికి ఎట్లా ఇస్తాము, ఉండకుంటాడు. ఉన్నది 2-3 ఎకరాల మాకు భూమి. 4 కొడుకులు అనుకున్నారు మా తమ్ముళ్ళకు. నాకు 3 కొడుకులు, ఇంకోనికి 2 కొడుకులు, నాకు ఓ కొడుకు, ఇట్లా 4 అన్నదమ్ములు. అక్కడ ఉన్నది నెదికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరన్నర ఉన్న భూమి వాళ్ళకి ఇచ్చి మేము చేసుకొని బతకాలి. మా అప్పలో మా తాతల దమన్ నుంచి వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మేము ఇయ్యకూడదు అనుకున్నాం. పంటలు పండుతాయి సార్. వచ్చి చెక్కి కూడా గోళ్ళు ఉన్నాయి, అందుట్లో బలరాయి చెట్లు ఉన్నాయి, చేపల చెట్లు ఇచ్చుకున్నాము. చేపల చెట్టు అంటే ఇట్లా కొట్టుకుంటాం మనం, లోతుగా గుణం లేక దవ్వి అలా నీళ్ళు ఇచ్చుకొని చేపలు ఇచ్చుకుంటాం. 500 చేపలు నడుపుకొని అమ్ముకుంటాం. బలరాయి చొప్ప చల్లుకుంటాం, వడ్లు వేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. అన్ని పంటలు వస్తాయి, పల్లి వస్తుంది, పత్తి వస్తుంది. ఇటువంటి పంటలు చేసుకొని సాగుబడి చేసుకున్న భూములు మేము ఇడవం. మీ భూముల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. మేము ఇడవమంటున్నాం కదా. ఇడవం. ఎందుకు ఇడుస్తాం? అది ఇడిచి ఏం బతుకుతారు? పరిశ్రమలు పడితే ఉద్యోగాలు వస్తాయి కదా. ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి? మేము చదువుకులేదు. చదువుకునేందుకు ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి సార్? మా పిల్లలకు 10, 11, 12 గింజ చదివిండే కదా. పిల్లలు ఉండరు మా కొడుకులు ఇట్లా నీలేక చదువుకోలేదు. జర ఇంత పెద్దగా అన్నాడు, 10 చదివాడు. ఆయన మేకల కాడ వ్యవసాయకి ట్రాక్టర్ ఒకటి. పరిశ్రమలు ఇంపార్టెంట్, భూములు ఇంపార్టెంట్. పరిశ్రమలు ఇంపార్టెంట్, భూములు ఇంపార్టెంట్ అంటే నాకు తెలియదు. పరిశ్రమలు అంటే అదే కంపెనీలు ఇంపార్టెంటా లేకుంటే భూములు ఇంపార్టెంటా? భూములు కావాలా, పరిశ్రమలు కావాలా? మాకు భూములే కావాలి. మాకు అవన్నీ ఏం అవసరం లేదు. ఎకరాకు 1-2 కోట్ల రూపాయలు ఇస్తామంటే అవసరం లేదు. ఎకరానికి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇస్తామంటే ఇయ్యం. భూమి వాల్యూ ఎంత నడుతుంది అక్కడ? భూమి వాల్యూ ఎంత ఉంది? భూమిలో ఒకేలాగా లేదు. గర్జున్నాడు 80 లక్షలు 90 లక్షలు 1 కోటి రూపాయలు అమ్ముతున్నాడు. ప్రభుత్వం ఇస్తాన రేట్ ఏంటిది మరి? ప్రభుత్వం ఇస్తాను లేదు అక్కడ. మా వద్ద లేదు. ప్రభుత్వం ఇస్తాన మా వద్ద లేదు.